విగ్రహారాధన అన్నారు కదా. సో అంటే విగ్రహాలు చేయడం తప్పంటారా లేకపోతే మొక్కడం తప్పంటారా ఏమంటారు? రెండు తప్పే. ఎట్లా? విగ్రహాలు చేయడం తప్పే, విగ్రహాలు మొక్కడం తప్పే. ఎందుకు అంటే విగ్రహం అన్నది దేవునికి ప్రత్యామ్నాయం, దేవుని రీప్లేస్ చేసి దేవుని మనం రీప్లేస్ చేయాలి. దేవుని దేవుడిగా గౌరవించాలి, దేవుని దేవుడిగా గౌరవించాలి. మీకు జోకు చెప్తారంటే మా నాన్న చిన్నతనంలో చెప్పేవాడు. అదేంటంటే ఒక ఓనర్ అంట ముగ్గురు వ్యక్తులు పిలిచంటే వాళ్ళు బతకలేకపోతే వాళ్ళకి అమౌంట్ ఇచ్చారంట, ఏదో పని చేసి బ్రతకమంటే వీళ్ళు వెళ్ళారు, వ్యాపారాలు పెట్టుకున్నారు, బాగా సంపాదించారు. కొద్ది రోజులకి ముగ్గురు వచ్చారంట ఆ ఓనర్ దగ్గర థ్యాంక్స్ చెప్తామని వచ్చారంట. రాగానే ఫస్ట్ అప్పుడు వచ్చాడు. వచ్చి అయ్యా మీరు ఇచ్చిన డబ్బుతో నేను నగల వ్యాపారం పెట్టాను, నగలు, ముత్యాలు, గోల్డ్, ఈ డైమండ్స్, ఆభరణాల వ్యాపారం పెట్టాను. సార్ మీరు ఏమైనా అనుకోండి, ఒక్కో బంగారు ఆభరణాన్ని చూసేప్పుడల్లా దాంట్లో మీ ముఖం కనిపిస్తుంది, ఒక వజ్రాన్ని చూసేప్పుడల్లా దాంట్లో మీ ముఖం కనపడుతుంది. అసలు ఆభరణం ఎందుకు కనపడుతుంది? ఈయన ఇచ్చాడు కాబట్టి, ఆయన వల్ల ఎంత స్థాయికి వచ్చాను కాబట్టి ప్రతిదాన్ని చూసినప్పుడు మీ ముఖం కనపడుతున్నాను. కానీ ఈయన గర్వంగా ఫీల్ అవుతున్నాడు, అబ్బా ఆ బంగారు ఆభరణాలు నేను కనపడుతున్నానంట అంటే నన్నే స్మరించుకుంటానే బాగా గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ వ్యక్తి పక్కెళ్ళిపోగానే ఇంకో వ్యక్తి వచ్చాడు. అయ్యా మీరు ఇచ్చిన డబ్బుతో నేను పూల వ్యాపారం పెట్టాను, ఆ పూల వ్యాపారం పెట్టి ఆ పూలు చూసిన ప్రతిసారి ఆ పూలలో మీరే కనపడుతున్నారు అన్నట్టుగా ఈయన సంతోషపడ్డాడు. అంత పూలలో మనం కనపడితే సంతోషపడ్డాడు. ఇక మూడవది వచ్చింది. అయ్యా మీరు ఇచ్చినటువంటి డబ్బుతో నేను పందుల వ్యాపారం పెట్టాను, ఏ పందిని చూసా సరే ఆ పందిలో మీరే కనపడుతున్నారు అన్నాడంట. ఇప్పుడు చెప్పండి ఆ ఓనర్ ముఖం ఎలా ఉంటుంది? మొదటేడో బంగారం కనపడుతుందంటే సంతోషపడ్డాడు, రెండవడ పొలంలో కనపడుతుంది సంతోషపడ్డాడు, మూడవడు ఏ పని చూసినా, ఏ పని అరుస్తున్నా, ఏ పని పడుకున్నా మీరు పడుకున్నట్టే, మీరు నడుస్తున్నట్టే, మీరు అరుస్తున్నట్టే చాలా అసహ్యంగా ఉంది కదా. ఏ ఓనర్ పందిలో చూడకూడదా? ఫోన్లో చూసినటువంటి వ్యక్తి పందిలో చూడకూడదా? చూడకూడదా? సేమ్ డైలాగ్ చెప్పింది. ఆభరణం అన్నప్పుడు ఓకే అన్నావు, పూలు అన్నప్పుడు ఓకే అన్నావు, పంది అన్నాడు ఓకే. ఏ ఇబ్బంది అంటే పూల కంటే పంది లేకపోతే మంచిదే కదా. కానీ ఆ పదార్థం మంచిది కాదు. సర్వోన్నతుడైన దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి, భూమి ఆకాశాలు సృజించిన ఈ సృష్టికర్తని, ఇంత బ్రహ్మాండమైనటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఒక పదార్థాన్ని చూపించి ఈయన దేవుడు అంటే మరి ఆయన ఎవరు చెప్పండి? ఒక పదార్థాన్ని చూపించి, ఒక వస్తువుని చూపించి చంద్రమండలం ఎత్తును విగ్రహాన్ని పెట్టినా ఆయన దృష్టికి అది నడుస్తురాంటి. ఆయన వదిలిపెట్టి దీని మొక్కుతూ ఉన్నప్పుడు లేదా దీంట్లో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎలా చూస్తామని ఓనర్ని పందిలో చూస్తే ఫీల్ అయ్యాడు కదా. అలా విగ్రహారాధన అన్నది దేవునికి హేయమైంది అని బైబిల్లో రాయబడింది. విగ్రహారాధన చేయొద్దని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మేము విగ్రహారాధన చేయకూడదు. ఎందుకు?